Hi, hello, welcome back to our channel. So today I'm going to tell some more examples to develop mathematical formulation in LPP. Okay, so these two examples I am going to tell you. First we'll see about this example. Okay, yeah, see. A tailor has the following materials available. ఒక టైలర్ దగ్గర ఈ ఫాలోయింగ్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయంట. అవేంటో చూద్దాం. 16 square meters of cotton, 11 square meters of silk and 15 square meters of wool. ఓకే, సో టైలర్ దగ్గర ఏమున్నాయంట? 16 square meters of cotton క్లాత్ ఉందంట, 11 square meters of silk క్లాత్ ఉందంట, 15 square meters of wool క్లాత్ ఉందంట. ఓకే, సో he can make out 2 products from the 3 materials. సో తను 2 ప్రోడక్ట్స్ని తయారు చేయాలంట. ఆ 3 డిఫరెంట్ క్లాత్స్ని యూస్ చేస్తూ తను 2 ప్రోడక్ట్స్ని తయారు చేయాలి. ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. నేమ్లీ డ్రెస్ అండ్ సూట్. సో డ్రెస్, సూట్, ఈ 2 ప్రోడక్ట్స్ని తను 3 మెటీరియల్స్ యూస్ చేస్తూ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో ఏ డ్రెస్ రిక్వైర్స్ ద ఫాలోయింగ్. సో మరి ఒక డ్రెస్ తను స్టిచ్ చేయాలి అంటే ఏమేం కావాలి? 2 square meters ఆఫ్ కాటన్ కావాలి అంట, 1 square meter ఆఫ్ సిల్క్ అంట, 1 square meter ఆఫ్ వూల్ అంట. ఒక్క డ్రెస్ తయారు చేయడానికి ఏం కావాలి తనకి? 2 square meters ఆఫ్ కాటన్, 1 square meter ఆఫ్ సిల్క్, 1 square meter ఆఫ్ వూల్. ఓకే, ఈ సూట్ రిక్వైర్స్. మరి సూట్కి ఎంత కావాలో చూద్దాం. 1 square meter ఆఫ్ కాటన్, 2 square meters ఆఫ్ సిల్క్ అండ్ 3 square meters ఆఫ్ వూల్. Okay, if the gross profit realized from a dress and a suit is ₹30 and ₹50. ఓకే, సో తను స్టిచ్ చేసి గినక సేల్ చేస్తే తనకి ఒక డ్రెస్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుందంట? ₹30 ప్రాఫిట్ వస్తుందంట. ఒక సూట్ మీద ₹50 ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట తనకి. ఓకేనా, సో దీనికి మనం ఏం చేయాలి? మ్యాథమెటికల్ ఫార్ములేషన్ని డెవలప్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనకున్న డేటాతో మనం రఫ్లో రాద్దాము. ఓకేనా, మీరు కూడా అంతే. సైడ్కి రఫ్లో రాసిన తర్వాతనే మీరు ఏం చేస్తారు? దానికి మ్యాథమెటికల్ని రిప్రజెంట్ చేయండి, మ్యాథమెటికల్ ఫార్ములేషన్. ఓకే, సి ఫస్ట్ 2 ప్రోడక్ట్స్. ఏంటి ఆ 2 ప్రోడక్ట్స్? నేను ఎక్స్ ప్రోడక్ట్ని డ్రెస్ అనుకుంటున్నాను. ఓకేనా, ఎక్స్ డ్రెస్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి? ఓకే, విల్ రైట్ సమ్ వాట్ బిగ్. ఓకే, రఫ్ మీరు సైడ్కి రాసుకోండి. ఓకేనా, క్లాస్ వర్క్ అయితే. సో ఎక్స్ని డ్రెస్ అనుకుంటున్నాను, వైని ఏమనుకుంటున్నాను? సూట్ అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమేమి డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి? వీఆర్ హ్యావింగ్ వాట్? కాటన్, సిల్క్ అండ్ వూల్. ఓకే, డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. సో డ్రెస్ తయారు చేయాలి అంటే వాట్ హీ నీడ్స్? 2 square meters ఆఫ్ కాటన్. ఓకేనా, 2 square meters ఆఫ్ కాటన్. ఓకే, నెక్స్ట్ 1 square meter ఆఫ్ సిల్క్, డ్రెస్ తయారు చేయాలి అంటే. నెక్స్ట్ 1 square meter ఆఫ్ వూల్. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్ అంటే డ్రెస్ తయారు చేయడానికి తనకి 2 square meters ఆఫ్ కాటన్ కావాలి, 1 square meter ఆఫ్ సిల్క్ కావాలి, 1 square meter ఆఫ్ వూల్ కావాలి. ఇప్పుడు సూట్ చూద్దాము. సూట్ రిక్వైర్స్ 1 square meter ఆఫ్ వాట్? కాటన్, 2 square meters ఆఫ్ సిల్క్, నెక్స్ట్ 3 square meters ఆఫ్ వూల్. ఓకే, అండ్ టోటల్గా అతని దగ్గర కాటన్ క్లాత్ ఎంత ఉంది చూడండి ఇక్కడ. 16 square meters ఆఫ్ కాటన్ అంటే తన దగ్గర టోటల్ ఎంత ఉంది? 16 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది ఆయన దగ్గర? టోటల్ సిల్క్ 11 square meters. నెక్స్ట్ మరి వూల్ టోటల్ ఎంత ఉంది? 15 అనమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తే మనం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇద్దామన్నమాట. ఓకే, మ్యాథమెటికల్ ఫార్మాట్. ఫార్ములేషన్. ఓకే, సో ఇంకొకటి చిన్నది మర్చిపోయాం మనం. చూడండి ఇక్కడ ప్రాఫిట్. తనకి ప్రాఫిట్ ఏంటి?
ప్రాఫిట్ అంటే ఏంటి, మ్యాక్సిమైజేషన్ పెట్టుకోవాలి. డ్రెస్ మీద ఎంత వస్తుంది తనకి 30 రూపీస్. డ్రెస్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కదా, ఎంత ₹30. మరి సూట్ వై ఎంత ₹50. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు మ్యాథమెటికల్ ఫార్మేషన్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని డెవలప్ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏముంటుంది, మ్యాక్సిమైజేషన్ ఫామ్ అయినా ఉండొచ్చు, మినిమైజేషన్ ఫామ్ అయినా ఉండొచ్చు. సో మ్యాక్సిమైజేషన్ అంటే ఏంటి, ప్రాఫిట్ రాసుకోమన్నాను కదా. సో మ్యాక్స్ జెడ్ తోటే కదా మనం డిఫైన్ చేసేది. మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 30x ప్లస్ 50y. ఇది మనకు వచ్చేసింది ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి, మనం సబ్జెక్టివ్ కాన్స్ట్రెంట్స్ అంటే ఈక్వేషన్ ఫార్మాట్స్లో రాయాలి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ఈక్వేషన్ ఫామ్లో రాయాలన్నమాట. ఓకేనా. సో ఒక డ్రెస్ తయారు చేయాలి అంటే వాట్ హీ నీడ్స్, కాటన్ ఎంత కావాలి తనకి, హౌ మచ్ హీ నీడ్స్, చూడండి కాటన్ క్లాత్ తన దగ్గర టోటల్గా ఎంత ఉంది, 16 స్క్వేర్ మీటర్స్ ఉంది. కాబట్టి సో కాటన్ క్లాత్తో యూస్ చేస్తూ తను ఏం చేస్తాడు, డ్రెస్ కుడతాడు, సూట్ కుడతాడు. ఓకేనా. అంటే ఏంటి, 2x ప్లస్ 1y లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 16. కాటన్ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి, సిల్క్ది రాయాలన్నమాట. ఓకే, సో డ్రెస్కి 1 స్క్వేర్ మీటర్ ఆఫ్ సిల్క్ యూజ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 2 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ సిల్క్ని దేనికి యూజ్ చేస్తారు, సూట్కి యూజ్ చేస్తాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 11. నెక్స్ట్ ఏంటి, ఊల్ది రాద్దాం. ఊల్ది ఏంటి, 1 స్క్వేర్ మీటర్ ఫర్ డ్రెస్ ప్లస్ 3 స్క్వేర్ మీటర్స్ ఫర్ సూట్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 15. ఓకేనా, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి మరి, x, y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. నాన్ నెగిటివిటీ వేరియబుల్స్ని మనం ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనే డిఫైన్ చేయాలి. ఓకేనా. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్ ద మ్యాథమెటికల్ ఫార్మేషన్. ఓకే, సో వీల్ సీ దిస్ వన్. A furniture firm manufactures chair and tables. ఒక ఫర్నిచర్ కంపెనీ ఆర్ ఫ్యాక్టరీ వీ కెన్ సే ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడంట, చైర్ అండ్ టేబుల్. ఓకేనా, రఫ్ రాస్తున్నాను ఫస్ట్, మీరు సైడ్కి రాసుకోండి నోట్బుక్లో. రఫ్ చైర్ అనేది నేను ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను, టేబుల్ అనేది వై అనుకుంటున్నాను. ఓకే, ఈచ్ రిక్వైరింగ్ ద యూజ్ ఆఫ్ 3 మెషిన్స్. అంటే ఈ చైర్ టేబుల్ తయారు చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయంట, 3 మెషిన్స్ ఉన్నాయంట. మెషిన్ ఏ, మెషిన్ బి అండ్ మెషిన్ సి. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ 1 చైర్ రిక్వైర్స్ 2 hours ఆన్ మెషిన్ ఏ. అంటే చైర్ తయారు చేయాలి అంటే అతనికి మెషిన్ ఏ యూజ్ ఎంత ఉందంట, 2 hours ఉందంట. మెషిన్ ఏ ఒక చైర్ తయారు చేయాలి అంటే మెషిన్ ఏతో 2 hours వర్క్ ఉంటుందంట. 1 hour ఆన్ మెషిన్ బి, 1 hour ఆన్ మెషిన్ బి అండ్ 1 hour ఆన్ మెషిన్ సి. ఓకేనా, అంటే ఒక్క చైర్ తను రెడీ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే 3 మెషిన్స్ యూజ్ చేసుకోవాలి. కానీ వాటి టైం ఇచ్చాడు ఏంటి, మెషిన్ ఏతో వర్క్ ఎన్ని అవర్స్ ఉంటుంది, 2 hours. మెషిన్ బితో 1 hour, మెషిన్ సితో 1 hour. సో టోటల్గా ఈ 4 hours యూజ్ చేసుకుంటే ఒక చైర్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఈచ్ టేబుల్ రిక్వైర్స్ 1 hour ఆన్ ఈచ్ మెషిన్ ఏ అండ్ బి. సో టేబుల్ రెడీ చేయాలి అంటే తను ఏం చేస్తాడంట, ఒక 1 hour మెషిన్ ఏ, 1 hour మెషిన్ బి. ఓకే, అండ్ 3 hours ఆన్ మెషిన్ సి అంట, 3 hours ఆన్ మెషిన్ సి. ఓకే, అయిపోయింది. ప్రాఫిట్ రిలీజ్డ్ బై సెల్లింగ్ 1 చైర్ ఈస్ ₹30. అంటే ప్రాఫిట్ అనమాట. సో
ఒక్క చైర్ తను గినక సేల్ చేస్తే తనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది చైర్ మీద ఎంత వస్తుంది తనకి చైర్ ఈక్వల్స్ టు ₹30. ఓకే నెక్స్ట్ టేబుల్ మీద ఎంత వస్తుంది చూడండి వైల్ ఫర్ ఎ టేబుల్ ద ఫిగర్ ఈజ్ ₹60. ఓకే ద టోటల్ టైం అవైలబుల్ పర్ వీక్ ఆన్ మెషిన్ ఏ మరి టోటల్ టైం ఒక వీక్లో మెషిన్ ఏ ఎన్ని అవర్స్ వర్క్ చేయగలదు అంటే 70 అవర్స్ అనమాట. అంటే మనం ఏం పెట్టాలి 70 అవర్స్ మెషిన్ ఏ. ఓకే నెక్స్ట్ మెషిన్ బి 40, నెక్స్ట్ మెషిన్ సి 90 అవర్స్. ఓకేనా ఇప్పుడు దీనికి మనం మ్యాథమెటికల్ ఫార్మేషన్ అప్లై చేయాలి. ఓకే ఫస్ట్ స్టెప్ ఏంది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని డిఫైన్ చేయడం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే మ్యాక్సిమైజేషన్లో అయినా ఉండొచ్చు మినిమైజేషన్లో ఉండొచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ అన్నారు కాబట్టి మనం మ్యాక్స్ జెడ్ అని తీసుకుంటాము. సో మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏమని రాసొచ్చు 30 అన్నారు కదా చైర్ అంటే ఏంటి ఎక్స్ కదా. సో 30x ప్లస్ 60y టేబుల్ అంటే వైయే కదా అయిపోయింది. మనం ఇక్కడ y బదులు x1 అని కూడా x2 అని తీసుకోవచ్చు. చైర్ని x1 అని టేబుల్ని x2 అని కూడా తీసుకోవచ్చు. నేను xyలలో పెడుతున్నాను ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్ నెక్స్ట్ స్టెప్. ఓకే ఇప్పుడు చూడండి మెషిన్ ఏది రాస్తున్నాను నేను 2x అంటే చైర్ తయారు చేయాలంటే 2 అవర్స్ ప్లస్ టేబుల్ తయారు చేయాలంటే మెషిన్ ఏతో ఎన్ని అవర్స్ వర్క్ 1 అవర్. సో 1/, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 70 అంటే 70 అవర్స్ యూస్ చేసుకోవచ్చు దానికంటే తక్కువ అవర్స్ యూస్ చేసుకోవచ్చు కానీ 71 అవర్స్ యూస్ చేసుకోకూడదు. 71 అవర్స్ కనుక యూస్ చేసుకుంటే వీక్లో ఆ మెషిన్ పాడవడమో హీట్ ఎక్కడమో సమ్ డ్యామేజ్ రావడమో సంథింగ్ ఎనీథింగ్ ద ప్రాబ్లమ్ ఇట్ అరైజెస్. ఓకేనా సో నెక్స్ట్ మెషిన్ బీది రాస్తున్నాను 1x ఫర్ చైర్ అండ్ 1 అవర్ ఫర్ టేబుల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 అంటే ఓన్లీ 40 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుంది దానికన్నా తక్కువ కూడా వర్క్ చేస్తుంది కానీ ఎక్కువ మాత్రం వర్క్ చేయదు. ఓకే నెక్స్ట్ మెషిన్ సిది 1 అవర్ ఫర్ చైర్ ప్లస్ 3 అవర్స్ ఫర్ టేబుల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90. ఓకేనా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి ఈ XYలో ఎప్పుడైనా సరే మనం ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే తీసుకుంటాము. ఓకే సో x, y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వీటిని ఏమంటాం మనం నాన్ నెగిటివ్ వేరియబుల్స్. ఓకే నాన్ నెగిటివ్ వేరియబుల్స్ అని అంటాము. ఓకే సో ఐ థింక్ మీకు ఒక వెర్బల్ ఫార్మేషన్ అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దాన్ని మ్యాథమెటికల్ ఫార్మేషన్లో ఎలా రిప్రజెంట్ చేయాలో అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అలానే మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా నేను మ్యాథమెటికల్ ఫార్మేషన్ని డెవలప్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే.